నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. లక్షల ఎకరాల అసైన్డ్ భూముల కబ్జాకు వైకాపా కుట్ర. 20 ఏళ్ల తర్వాత అమ్ముకునేలా పావులు. వైఎస్ఆర్ జిల్లాలో ప్రభుత్వ భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు. వందల టిప్పర్లలో తరలిస్తున్నా పట్టించుకోని అధికారులు. ఐదేళ్లుగా ముందుకు సాగని నారాయణపురం ప్రాజెక్టు పనులు. సకాలంలో పొలాలకు నీరందక ఆనకట్ట రైతుల అవస్థలు. గోదావరి తీరంలోని ధవరేశ్వరంలో పడకేసిన పారిశుద్ధ్యం. రోడ్లు కాలనీల్లో చెత్తాచెదారం పెరుకుపోయి దుర్గంధభరితం. ఇవాళ కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు. 3-4 రోజుల్లో ఏపీలోకి ప్రవేశం. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో అక్రమ తవ్వకాలు చేపట్టారు. ఉద్దండరాయని పాలెనికి చెందిన కొందరు తమ భూముల్లో తవ్వకాలు చేపట్టారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమ తవ్వకాలపై అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. వైఎస్ఆర్ జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలకు అంతే లేకుండా పోతుంది. ఎర్రగుంట్లలోని విజయవాడ బెంగళూరు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం కొందరు కాంట్రాక్టర్లు చుట్టుపక్కల ప్రభుత్వ భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు చేపట్టారు. పెదనపాడు, కోడూరు, సుంకేసుల, తిప్పలూరు గ్రామాల్లో అక్రమంగా మట్టి తోడేస్తున్నారు. పెదనపాడులోని ప్రభుత్వ భూమిలో వారం రోజులుగా జేసీబీతో మట్టి తవ్వుతూ వందల టిప్పర్లలో తరలిస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు తెలిపారు. సహజ వనరులను కొల్లగొడుతుంటే రెవెన్యూ అధికారులు పట్టనట్లు వ్యవహరించడం దారుణమని మండిపడుతున్నారు. లక్షల ఎకరాల అసైన్డ్ భూములను కొట్టేసే కుట్రకు వైకాపా ప్రభుత్వం గతేడాది తెరలేపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఉద్ధరిస్తున్నామంటూ అసైన్డ్ భూముల్ని 20 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చని చట్ట సవరణ చేసింది. జీవో జారీకి ముందే ముఖ్య అధికారులు, వైకాపా నాయకులు ఒక్కో ప్రాంతంలో వందల ఎకరాల కొనుగోలుకు భారీ ఎత్తున ఒప్పందాలు చేసుకున్నారు. తర్వాత బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. సీమలో పెద్ద ఎత్తున భూముల్ని దోచుకున్న ఈ పెద్దలు ఇప్పుడు ఉత్తరాంధ్రపై వాలిపోయారు. ఇక్కడ భారీ ఎత్తున భూములు చేతులు మారాయి. ఎన్నికల ఫలితాలు వచ్చేలోగా మరింత భూమిని దోచేయాలనే ప్రణాళికల్లో నేతలు ఉన్నారు. ఈ లక్షల కోట్ల దోపిడీపై నూతన ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి లోతైన విచారణ జరిపిస్తే సూత్రధారులు, పాత్రధారులు ఎవరనేది బయటకొస్తుంది. 20 ఏళ్ల కంటే ముందు అసైన్ చేసిన వ్యవసాయ భూములు, 10 ఏళ్ల కంటే ముందు పంచిన ఇళ్ల స్థలాల్ని అమ్ముకునే హక్కు కల్పిస్తూ 2023 జూలై 31 నుంచి అమల్లోకొచ్చేలా చట్ట సవరణ చేస్తూ గతేడాది అక్టోబర్ 27న వైకాపా ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. దీనికి అనుగుణంగా మార్గదర్శకాలు జారీ చేస్తూ జీవో 596 డిసెంబరు 19న విడుదలైంది. రాష్ట్ర ప్రభుత్వంలోని 3 ఉన్నతాధికారులు చక్రం తిప్పి ఈ జీవో జారీ చేయించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు దీన్ని అడ్డుపెట్టుకుని అసైన్డ్ భూములపై ఆధారపడి తరతరాలుగా బతుకుతున్న వర్గాలకు తృణమో పణమో ముట్టజెప్పి అక్కడ్నుంచి తరిమేస్తున్నారు. అంగీకరించకపోతే బెదిరించి భయపెట్టి లాక్కుంటున్నారు. విశాఖ వంటి చోట్ల పేదలకు గతంలో ఇచ్చిన భూముల ధరలు భారీగా పెరిగాయి. ఇలాంటి చోట్ల 50 నుంచి 70% వరకు భూములు అధికార పార్టీ పెద్దల చేతుల్లోకి వెళ్లిపోయాయి. విశాఖ, ఉమ్మడి కృష్ణా, కడప, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో అర్హులైన దళితుల భూములది ఇదే పరిస్థితి. జీవో అమల్లోకొచ్చిన నాటి నుంచి రాయలసీమ సహా పలుచోట్ల అసైన్డ్ భూముల కుంభకోణం జోరుగా సాగుతోంది. కొన్ని రోజులుగా వేల కోట్ల అసైన్డ్ భూముల కుంభకోణం ఉత్తరాంధ్రను కుదిపేస్తోంది. ఇందులో కొందరు అధికారుల పాత్ర చర్చనీయాంశంగా మారింది. భోగాపురం, విశాఖ పరిధిలోని అసైన్డ్ భూముల జాబితాలు దగ్గర పెట్టుకుని వారి దగ్గర నుంచి సుమారు 1000 ఎకరాల వరకు అగ్రిమెంట్లు చేసుకున్నారు. భోగాపురం పరిధిలో బసవపాలెం గ్రామంలో 62 మంది రైతుల నుంచి 45 ఎకరాల్ని 10 లక్షల చొప్పున చెల్లించి కొనుక్కునేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. జీవో 596 విడుదల కాకముందే ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల నుంచి అసైన్డ్ భూములు అగ్రిమెంట్ చేసుకుని సవరణ జీవో వచ్చాక 10 రోజుల్లోనే ఆగమేఘాలపై రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఆధారాలు బయటకొచ్చాయి.
విశాఖ జిల్లాలో 16వ నంబరు జాతీయ రహదారి సమీపంలోని పద్మనాభం, ఆనందపురం, భీమిలి మండలాలతో పాటు విజయనగరం జిల్లా భోగాపురం మండల పరిధిలో ఈ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగాయి. ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చాక ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతోంది. అర్హులైన పేదల అసైన్డ్ భూముల్ని నిషేధిత జాబితా నుంచి తొలగించకపోవడం, కీలక అధికారులు ఒప్పందాలు చేసుకున్న భూములకు సంబంధించిన సర్వే నెంబర్లకు మాత్రమే ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు మంజూరు చేయడమూ అనుమానాలకు తావిస్తోంది. విశాఖ జిల్లా పరిధిలో సుమారు 2000 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అందులో ఆనందపురం, పద్మనాభం పరిధిలో మొదటి విడతగా సుమారు 367 సర్వే నెంబర్లలో ఉన్న భూమిని ఫ్రీ హోల్డ్ చేశారు. ఎన్నికల కోడ్ ఉండగానే ఆనందపురంలో 22 ఎకరాల్ని ఫ్రీ హోల్డ్ చేస్తూ మరో జాబితా పంపారు. రాష్ట్రంలో అసైన్డ్ భూములెన్ని, వాటిలో 2003కు ముందు ఇచ్చిన భూములెన్ని అనే వివరాల్ని ప్రభుత్వం దాచిపెడుతోంది. కోనేరు రంగారావు కమిటీ నివేదిక ప్రకారం వ్యవసాయ అవసరాల కోసం 1969 నవంబర్ 1 నుంచి 2001 మార్చి 31 వరకు ఉమ్మడి రాష్ట్రంలో 42 లక్షల ఎకరాలకు పైగా అసైన్డ్ భూములు పంపిణీ చేయగా, అందులో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినవే 26 లక్షల ఎకరాలకు పైగా ఉన్నాయి. గతేడాది ఇచ్చిన జీవో ప్రకారం ఇవన్నీ అమ్ముకునేందుకు వీలు కల్పించినట్లే. అంటే రాష్ట్రంలో 20% భూములపై పేదలకున్న హక్కులు దూరం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2003 సంవత్సరానికి ముందు ఇచ్చిన భూములు 9.94 లక్షల ఎకరాలే అని, వాటిని అమ్ముకునేందుకు వీలుంటుందని పేర్కొంటోంది. 29.62 లక్షల ఎకరాలకు శాశ్వత హక్కులు కల్పించొచ్చని లెక్కలు చెబుతోంది. అందులో 16 లక్షల ఎకరాలకు సంబంధించిన అసైన్డ్ భూముల్లో యజమానులు, వారసులు లేరని వివరిస్తోంది. అన్యాక్రాంతమైన భూముల్లో చాలా వరకు అసైన్డ్ కేటగిరీలోనే లేవు. సుమారు 7 లక్షల ఎకరాలకు సంబంధించిన భూముల రికార్డుల్లో అనుభవదారు, వారసుల పేర్లు లేవు. మరో 30,000 ఎకరాలు ఎవరివో తెలియని పరిస్థితి. కొన్ని భూములు చెరువులు, కుంటల కింద నమోదై ఉన్నాయి. ఉమ్మడి అనంతపురం, కడప, కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో అసైన్డ్ భూములు అర్హులైన దళితుల నుంచి అధికార పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు 3 విధానంలో పరిశీలించి నిషిద్ధ జాబితా నుంచి తప్పించారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. చట్ట ప్రకారం ఫ్రీ హోల్డ్ కు అర్హమైన అసైన్డ్ భూముల పరిశీలనను 100% వీఆర్ఓలు, 100% తహసీల్దార్లు, ర్యాండమ్ గా 10% ఆర్డీఓలు నిర్వహించాలి. కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు ఈ ప్రక్రియను పర్యవేక్షించాలి. బీఎస్ఓను సవరించాలి. ఈ విధానం సరిగా అమలు కావడం లేదు. 20 ఏళ్ల అనుభవం లేకున్నా ఉన్నట్లు రికార్డులు సృష్టించి కొందరు వైకాపా నేతలు లబ్ధి పొందుతున్నారు. సమస్త జీవకోటికి ప్రాణవాయువును పంచుతున్న చెట్లు వైఎస్ఆర్ జిల్లా బద్వేలులో కనుమరుగైపోతున్నాయి. కొందరు అక్రమార్కులు రహదారులపై ఉన్న చెట్లు నరికి సొమ్ము చేసుకుంటున్నారు. ఓ ప్లైవుడ్ సంస్థ యజమాని కలప కోసం చుట్టుపక్కల గ్రామాల్లో చెట్లు నరికించి సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపించారు. బొగ్గు తయారీకి చెట్లను నరికి ట్రాక్టర్లలో తరలిస్తున్నారని తెలిపారు. చెట్ల నరివేతను అడ్డుకోవాల్సిన అటవీశాఖ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది స్వార్థపరులు చెట్లు నాటకుండానే నాటిన చెట్లను ధ్వంసం చేస్తూ ప్లేవుడ్ కంపెనీ అని ఒక పీపీ కుంట అవతల ఉన్నటువంటి ఒక ఫ్యాక్టరీకి రోడ్డుపై ఉన్నటువంటి చెట్లను, శాలలో ఉన్నటువంటి చెట్లను, యాప చెట్లను కొట్టి ట్రాక్టర్లకు, లారీలకు ఎత్తుకొని అక్కడ సొమ్ము చేసుకుందా కొంతమంది డలార్లు తయారైనారు. ఆ 3,500 రూపాయలు టన్ను అంతున చేసుకొని కొంతమంది డలార్ను పెట్టుకొని ఆ ఫ్యాక్టరీ యజమానులు చెట్టు అటువంటి కల్ప ఈ కట్టలను వాళ్ళ సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి ఒక ఆలోచనతో ఈ ఒక స్వార్థపరులు ఈ పని చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు, ఆ తర్వాత రోజు అల్లర్లకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ రామచంద్రరాజు హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా సాగేలా ప్రజలు సహకరించాలని కోరారు. పిడుగురాలలో ఐలాండ్ సెంటర్లో పోలీసు బలగాలతో మాక్డ్రిల్ నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తీసుకోబోయే చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కృష్ణా జిల్లాలో జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపునకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తెలిపారు. పెనమలూరు, గుడివాడ, మచిలీపట్నం, గన్నవరం నియోజకవర్గాలను సమస్యాత్మక నియోజకవర్గాలుగా గుర్తించామన్నారు.
ఎన్నికల ఫలితాల అనంతరం టపాసులు కాల్చడం, డీజేలు పెట్టి ర్యాలీ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవంటున్న ఎస్పీ నయీం అస్మీతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో మచిలీపట్నం పార్లమెంట్ అలాగే కృష్ణా జిల్లాలో ఉన్న 7 కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఈవీఎంలను కృష్ణా యూనివర్సిటీలో భద్రపరిచారు. వచ్చే నెల 4వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అలాగే ఎంతమంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు అన్న దాని మీద మనతో మాట్లాడేందుకు కృష్ణా జిల్లా ఎస్పీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదా సార్, చెప్పండి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అలాగే ఎటువంటి భద్రతా చర్యలు తీసుకున్నారు సార్? నమస్తే అండి. మనకి ఇప్పుడు చూస్తే ఇట్ ఈస్ 3 రకాలకి బందోబస్తు మనకి కౌంటింగ్ రోజులో ఉన్నారు. ఫస్ట్ విలేజ్ ఈజ్ అవర్ కౌంటింగ్ సెంటర్ కృష్ణా యూనివర్సిటీ మీద చెప్పిన ఇక్కడ రుద్రవరం విలేజ్లో ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ ఉన్నాయి. థ్యాంక్ఫుల్లీ ఒకే విలేజ్ కనెక్ట్ అవుతున్న రోడ్కి. సో ఆ రోజు మొత్తం పబ్లిక్కి ఇట్ విల్ బి స్టాప్డ్. ఓన్లీ పోలింగ్ ఆఫీషియల్స్కి, పోలింగ్ ఏజెంట్స్కి, క్యాండిడేట్స్ మాత్రమే అండ్ మీడియా మిత్రులు ఆబ్వియస్లీ విల్ అలౌ దట్ వే. రిమైనింగ్ తప్ప ఎవ్రీబడి దిస్ రోడ్ విల్ బి క్లోజ్డ్. We are also requesting all people, clean people only, without any issues in the past or creating issues, they should be coming to the center. That is first. Second, మనకి 4 సెన్సిటివ్ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. మచిలీపట్నం, పెల్నూరు, గన్నవరం, గుడివాడ. అక్కడ బందోబస్తు కొంచెం పెంచడం జరిగింది. థర్డ్ టైర్ వాట్ ఐ సెడ్, బికాజ్ ఇక్కడ రిజల్ట్ వచ్చేస్తే అందరూ మనకి సీనియర్ లీడర్స్ గుంటూరులో పార్టీ ఆఫీస్ ఉన్నాయి ఆర్ రెసిడెన్స్ అక్కడ ఉన్నాయి. అవకాశం ఉంది ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళడం జరిగింది. దట్ విల్ క్రియేట్ ప్రాబ్లమ్స్ ఇన్ విజయవాడ అండ్ గుంటూరు. సో విల్ లిమిటెడ్ దట్ ఎంట్రీ. ఓన్లీ సెక్షన్ 144 అమలు ఉంటారు. సో విల్ రిక్వెస్ట్ ఎవ్రీబడి నాట్ టు అన్నెసెసరీ ప్రొసీడ్ దేర్ on 4th రోజు, because still counting will go on. MCC is in vogue, section 144 is in vogue. So this is 3-tier security we have arranged in the district. మొత్తం ఎంతమంది సిబ్బంది మీరు నియమించడం జరిగింది సార్ ఈ పోలింగ్కి సంబంధించి? కృష్ణా యూనివర్సిటీ కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల్లో భద్రతా పరంగా ఎంతమంది పోలీసులు ఉంటారు? దాదాపు మనకి 1900 జిల్లా ఫోర్స్, ఈ ఎవ్రీబడి ఫ్రమ్ కానిస్టేబుల్ టు మీ ఆర్ దేర్. అవుట్ సైడ్ నుంచి కొంతమంది మనకి ఆఫీసర్స్ వచ్చినాయి. ఒక ప్లాటూన్ సిఆర్పిఎఫ్కి ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ వీక్ యాజ్ ఐ సెడ్ కొంచెం మోర్ ఫోర్స్ దే విల్ బి అడ్జస్టెడ్, బికాజ్ వేరే ప్రాంతంలో చూసి పల్నాడు అదర్ ఏరియాస్ చూసిన తర్వాత మనకి కూడా ఫోర్స్ వస్తున్నాయి చీఫ్ ఆఫీస్ నుంచి. కౌంటింగ్ అయిపోయిన సార్, కౌంటింగ్ అయిపోయిన తర్వాత విజయం సాధించిన పార్టీలు ర్యాలీలు కానీ సమావేశాలు కానీ మీటింగ్లు కానీ పెట్టుకునే అవకాశం చాలా వరకు ఉంటుంది. అట్లాంటి అవకాశం ఉందా? దాని మీద ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా ఏంటి సార్? క్లియర్గా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇప్పుడు వరకు చూస్తే 6th వరకు ఉన్నాయి. అప్పటి వరకు ప్రొసెషన్స్, విక్టరీ ప్రొసెషన్స్ లేదు, మార్నింగ్ ప్రొసెషన్స్ లేదు, నో ఫైర్ క్రాకర్స్, నో డీజేస్, నో సెలబ్రేషన్స్, నో అన్నెసెసరీ హెరాస్మెంట్ ఆఫ్ అపోజిషన్. వీ విల్ ఇన్షూర్ దట్ whosoever wins, they can prashantamga they can celebrate within their homes, cutting cake or whatever they want to do. But don't tease opposition, don't unnecessarily provoke people. Provocation chesthe kachithanga man tarafuna gattiga action తీసుకున్నాము. Even the loser side also, they will appeal to them also to accept the loss gracefully and not create any problems for law and order situation. ఇప్పటికే చాలా సెన్సిటివ్గా ఉంది సార్ ఈ ఎలక్షన్ రిజల్ట్కి సంబంధించి. గ్రామాల్లో అయితే బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయి. మరోపక్క ఈ కౌంటింగ్ తర్వాత ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అన్న తర్వాత గ్రామాల్లో కొంత దాడులు జరిగే అవకాశం ఉందంటూ కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? కరెక్ట్, అట్లాగే పరిస్థితి మన దగ్గర ఉన్నాయి. సో ఆల్రెడీ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 130 విలేజెస్, 133 విలేజెస్. అందులో పికెట్ మన నడుస్తున్నాయి. ఇమీడియట్లీ అక్కడ ఎనిమిది గలాటా చేస్తే మనకి వెంటనే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తే విదిన్ యాజ్ ఐ సెడ్ 10-15 మినిట్స్లో లోకల్ ఎస్ఐ గారు, సిఐ గారు అక్కడ వెళ్ళి దే విల్ సార్ట్ అవుట్ ద ఇష్యూస్. మొత్తంగా జూన్ 4వ తారీఖున జరిగే ఈ కౌంటింగ్కి సంబంధించి కృష్ణా యూనివర్సిటీ పరిధిలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. 3 అంచెల భద్రత ద్వారా ఈ పోలింగ్ కేంద్రాల వద్ద నిత్యం పర్యవేక్షణ జరుగుతుందంటూ కూడా ఎస్పీ చెబుతున్నారు. మరోవైపు ఏదైతే కృష్ణా జిల్లాలో 4 సమస్యాత్మక నియోజకవర్గాలను గుర్తించడం జరిగింది, ఆ నియోజకవర్గాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశాం. మరొకవైపు గ్రామాల్లో దాదాపు 130 గ్రామాల్లో కూడా కొంత గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ గ్రామాలను కూడా ఐడెంటిఫై చేసి పటిష్ట పోలీసు బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగిందంటూ కూడా ఎస్పీ చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అల్లర్లు చెలరేయకుండా ప్రశాంతంగా కౌంటింగ్ జరిగే విధంగా అన్ని చర్యలు చేపట్టామంటూ కూడా కృష్ణా జిల్లా ఎస్పీ చెబుతున్నారు. కెమెరామెన్ సైదాతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, కృష్ణా జిల్లా, మచిలీపట్నం. అధికారుల నిర్లక్ష్యంతో వేలాది ఎకరాలకు సాగునీరందించే ప్రాజెక్టు ఉనికి కోల్పోయే పరిస్థితి నెలకొంది. గతంలోనే ప్రాజెక్టు ఆధునీకరణకు నిధులు మంజూరైనా పనులు మాత్రం నత్తకు నడక నేర్పుతున్నాయి. అధికారులు, నేతలకు అనేక సార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. సకాలంలో పొలాలకు నీరందక విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఉమ్మడి ప్రాజెక్టు నారాయణపురం ఆనకట్ట రైతులు లబోదిబోమంటున్నారు.
ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని నాగావళి నదిపై సంతకవిటి, బూర్జ మండలాల మధ్య నారాయణపురం ప్రాజెక్టుని నిర్మించారు. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ప్రాజెక్టు శిథిలావస్థకు చేరడంతో ఆధునికీకరణకు 2018 ఆగస్టులో అప్పటి ప్రభుత్వం 112.10 కోట్ల జైకా నిధులు మంజూరు చేసింది. 2 ప్యాకేజీలుగా విభజించి ఏ పనులు చేపట్టారన్నది నిర్దేశించింది. అయితే గత 5 ఏళ్లుగా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. ఏటా పనులు చేపడతామని చెప్పడమే తప్ప అడుగు ముందుకు పడ్డం లేదు. నదిలో వచ్చిన వరద నీటి ప్రవాహం కుడి, ఎడమ ప్రధాన కాలువలకు మళ్లించాలంటే షట్టర్లు కీలకం. ప్రస్తుతం ఈ వ్యవస్థ శిథిలావస్థకు చేరుకుంది. ఫలితంగా ఏటా ఆయకట్టుకు సాగునీటి అవస్థలు తప్పడం లేదు. ప్యాకేజీ 1లో 62.64 కోట్లతో షట్టర్ల వ్యవస్థ ఆధునికీకరణ, ప్రధాన రెగ్యులేటర్, స్పిల్వే వ్యవస్థ, కాంక్రీటు, రాతి ఏఫ్రాన్ పనుల పునరుద్ధరణతో పాటు ఎడమ, కుడి కాలువ ఆధునీకరణ చేపట్టాలి. ప్యాకేజీ 2లో 49.46 కోట్లతో కుడి ప్రధాన కాలువ లైనింగ్ పనులు, గట్టును పటిష్టపరచడం, రెగ్యులేటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇంతవరకు 35% పనులు మాత్రమే చేపట్టగా వాటి కోసం 17 కోట్లు ఖర్చు చేశారు. పూర్తి స్థాయిలో పనులు జరగకపోవడంపై ఆయకట్టు రైతులు మండిపడుతున్నారు. మా ఆనకట్టు ఎన్నో సంవత్సరాలు వేల తరబడి ఉంది. దానికి రిపేర్లు కూడా నిండారం చేయడం లేదు. ప్రతి వరదకి కూడా కొట్టుకెళ్ళిపోతుంది. మంచి పన్నుల టైంలో, దమ్ముల టైంలోన నీరు కరెక్ట్గా అందదు. ఎందుకంటే తలుపులు పోతాయి. తలుపులు పోయి వీళ్ళు ఎవరయ్యారు ఆ మధ్యలోనే ఎప్పుడు సరే దమ్ములన్నీ అయిపోయిన తర్వాత ఈ తలుపులు వేస్తారు. రైతుకి ఇబ్బంది. ప్రతి సంవత్సరం రిపేర్ చేయాలి కానీ రిపేర్ చేయరు గవర్నమెంట్. ఆ డబ్బులు మట్టుకు వాళ్ళు తినేస్తారు. టైం దగ్గరలో వస్తారు, పనిచేసి చూసి అంతే ఆ చూసి చెప్పేసి ఆ బుక్ కూడా తల్లి వెళ్ళిపోతారు. మరి ప్రతిసారి అదే వర్క్ అండి, వర్క్ చేయలేదండి. ప్రతిసారి వర్క్ చేస్తాను అంటారు. ఆ టైంలో లాస్ట్లో రావడము, ఆ ఏదో బొక్క పడి తల్లి చెడిపోవడము, అంతవరకు కరెక్ట్ పని అంతే. గేట్లు కానీ ఆ గోడలు కానీ ఏవీ లేవండి. ఆ రాయి పేర్పు కానీ ఏది లేదా. మా కాలువ కుడి కాలువ ఎక్కడికక్కడ ఇది వెళ్ళి ఇవన్నీ పెట్టేసి ఉన్నాయి. మాకు నీరు నడడం లేదు. 3 సంవత్సరాలు అయినాయి. చెప్పడమే కానీ పని లేదు. మనుషులు రావడం బొలుతోటి పోవడమే జరుగుతుంది. ఇప్పటికొచ్చి గుర్రపడాక బలి చేసింది. ఇది కానీ లేకపోతే మా పొలాలు పోతాయి. వ్యవసాయం అంతా వరద పరిస్తే మీ దయని చేయమని కోరుతున్నాం. తర్వాత మీ దయ. నారాయణపురం ఆనకట్ట ద్వారా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పరిధిలోని సంతకవిటి, శ్రీకాకుళం, గార మండలాల పరిధిలో వేలాది ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. కాలువలు బాగాలేకపోవడంతో శివారు ఆయకట్టుకు సాగునీరు అందడం గగనమైపోతోంది. ఈ పరిస్థితుల్లో ఏటా పంటను కోల్పోవలసి వస్తోందని రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కాలువ పక్కనే, ఈ పక్కనే, ఆ పక్కనే అందరూ ఉన్నారండి. ఎంతమంది చెప్పినా సరే 3 సంవత్సరాలు బట్టి ఒక పని చేయడం లేదు, చెందడం లేదు. ఎప్పుడు చేస్తామనమే కానీ రెండోది ఏం పట్టించుకోవడం లేదండి. ఆ ఆనకట్ట తలుపులు కూడా కొన్ని ఎన్నో వెళ్ళిపోయాయండి. ఆ ఆనకట్ట దగ్గర ఎంత చెత్తాదోలు ఉన్నది కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ మహాయాసులోకి చచ్చిపోతాను. 3 రోజులు బట్టి తలుపులు బిగించు చెప్పమని చెప్తే ఇప్పుడు బొక్కలు వచ్చి ఆ తుప్పలు పట్టుకొని అక్కడే ఉన్నాయి. నీరు నడడం లేదు, అందడం లేదండి. కాలువలంటే మరి ఇంకేం సరే చూస్తాను కదా. మేము ఇలా మాది ఆ ఊరైతే ఇక్కడికి వచ్చి బయట పని చేసి మేము బాగు చేసుకుని మేము పంపించుకున్నాం సార్ పొలాలకు వాటర్ గట్ట. ఇంతవరకు పట్టించుకున్న నాదు ఎవరు లేరు సార్. ఇలా అడిగితేనేమో విరోధం అయిపోయి ఇది అవ్వడము, మా ఊరు నాయకులేమో ఒకటి వెళ్ళి అడగడం చేయడం గట్ట అలాంటి లేదు సార్. ఏదైనా సరే మా కుర్రోళ్ళం యూత్ ఒక యూనియన్కి బయలుదేరి వెళ్ళి అడగాల్సి వస్తుంది. రాబోయే కొత్త ప్రభుత్వమైనా సత్వరమే ఆధునికీకరణ పనులు చేపట్టి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గోదావరి తీరంలోని ఆధ్యాత్మిక కేంద్రం ధవళేశ్వరంలో పారిశుధ్యం పడకేసింది. ప్రధాన రహదారులతో పాటు కాలనీల్లో చెత్త కుప్పలుగా పేరుకుపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు పేరుకుపోయిన చెత్తా చెదారం నుంచి దుర్వాసన వస్తున్నా అధికార యంత్రాంగం స్పందించడం లేదు. దోమలు దండయాత్ర చేస్తున్నా పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదు. రాజమహేంద్రవరం గ్రామీణ మండలం ధవళేశ్వరం దాదాపు 70,000 జనాభా ఉన్న అతిపెద్ద పంచాయతీ. చారిత్రక ఆధ్యాత్మిక కేంద్రమైన ధవళేశ్వరానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వివిధ పనులపై వస్తుంటారు. ఇంత జనాభా ఉన్న ఊరిలో గత కొన్నేళ్లుగా పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా గోదావరి కాలువల వెంట వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. మెండావారి వీధి, ఉడతావారి వీధి, కాటన్పేట, లక్ష్మీ జనార్దన్ నగర్, జాలరుపేట, పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోతోంది. పాత గవర్నమెంట్ ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున చెత్త దర్శనమిస్తోంది. మురుగు కాలువల్లో చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వస్తోంది.
కాలనీల్లోని ఖాళీ స్థలాల్లో స్థానికులు చెత్త వేయడంతో వాటిని తొలగించేవారు లేక పెద్ద ఎత్తున పేరుకుపోతోంది. ఇక వీధుల్లో వేస్తున్న చెత్తను తొలగించేవారే లేరు. పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడంతో ఏ వీధిలో చూసినా గుట్టలుగా చెత్త దర్శనమిస్తోందని స్థానికులు వాపోతున్నారు. సుమారుగా 60,000 జనాభాతోటి జిల్లాలోని అతిపెద్ద పంచాయతీగా ఉన్న ధవళేశ్వరం గ్రామానికి కంపోస్ట్ యార్డ్ లేకపోవడం ఒక ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. మరి ఇదే గ్రామంలో కలెక్టర్ గారు ఆఫీస్ కూడా ఉంది. కలెక్టర్ గారు, ఉన్నతాధికారులు మరి ఈ గ్రామంలో తిరుగుతున్నప్పటికీ కూడా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ చెత్త దర్శనమిస్తూ మరి ఇంత పెద్ద గ్రామానికి కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు లేకపోవడం అనేటువంటిది మరి అధికారుల వైఫల్యంగా భావిస్తున్నాం. ఈవేళ ఈదుల్లో చెత్త చెడారం ఎక్కువైపోయి కాలువలు నిండిపోయి పూర్తిగా నిండిపోయి ఉన్నాయండి. అవి తీసుకెళ్ళి ఎక్కడ వేయాలో తెలియక, డంపింగ్ యార్డ్ లేక చాలామంది పంచాయతీ సిబ్బంది కూడా కొంత గోదట్లో తోసేస్తున్నారు. డంపింగ్ యార్డ్ లేని సమస్య వలన చాలా మందికి అనారోగ్యాలు కాలుకునే ఎక్కువ అవుతుంది. మన ఊరికి, ఇంత పెద్ద ఊరికి డంపింగ్ యార్డ్ లేకపోవడం ముఖ్య సమస్యగా అందరికీ తెలుస్తుంది. అది గ్రామ పంచాయతీ కాదు, ప్రజలకి అంత అర్థమవుతుంది. కానీ ఎక్కడ వేయాలో తెలియని పరిస్థితి. కాబట్టి మా ఊరికి డంపింగ్ యార్డ్ని మరి రాజకీయ నాయకులు అందరూ ఆలోచించి ఏర్పాటు చేయాలని చెప్పేసి మా అందరి మనవి. పంచాయతీ సిబ్బంది చెత్తను సేకరించినా దాన్ని తరలించేందుకు డంపింగ్ యార్డు లేకపోవడం తీవ్ర సమస్యగా మారింది. డంపింగ్ యార్డు స్థలం వివాదంలో ఉంది. దీంతో సేకరించిన చెత్తను జాతీయ రహదారి పక్కన తూర్పు డెల్టా కాలువ గట్టున వేస్తున్నారు. లక్షల ఎకరాలకు సాగునీరందించే కాల్వలు చెత్తతో నిండిపోతున్నాయి. పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారడంతో జనం రోగాల బారిన పడుతున్నారు. ఈ కాలువల్లోని మన ఏదైతే పంట కాలువలకి వెళ్ళేది కానీ సాగునీటి కాలువల్లో కానీ డంపింగ్ ఇప్పుడు ప్రస్తుతం చెత్తని అందులో పారవేస్తున్నారో అలాంటివి చేయకుండా, ఎందుకంటే కిందనున్న ప్రజలందరూ కూడా వాటి వల్ల చాలా ఇబ్బందులు పడి చాలా అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇటు మా గ్రామం గురించి అలాగే కిందనున్న త్రాగునీరు సాగునీరు అవసరాల గురించి పట్టించుకొని డంపింగ్ యార్డ్ సమస్యను తీరవలసిందిగా కోరుతున్నాం. డంపింగ్ యార్డ్ లేకపోవడం వల్ల చెత్త అంతా తీసుకొచ్చి ఈ డ్రైన్లోని రోడ్ల మీద వేసేస్తున్నారు. చాలా చిరాగ్గా అయిపోతుంది మొత్తం గ్రామం అంతా. బ్యారేజీ దగ్గర, కెనాల్ దగ్గర దుక్కు అంతా మొత్తం వేసేసి అది అంటించేయడం వల్ల మొత్తం పొగ కింద వచ్చేసి, అక్కడ స్కూల్ కూడా దగ్గరగానే ఉంది, అయినా సరే ఎవరో పట్టించుకోవట్లేదు. అక్కడ చెత్త అంతా అక్కడ వేసేసి మొత్తం ఈ పొగ వచ్చేస్తుంది. చెత్త అంటే ఎక్కడ పడితే అక్కడ అందరూ పోసేస్తున్నారు. ఒకప్పుడు ఇక్కడ కుండీలన్నీ తీస్తారు. దానివల్ల ఇప్పుడు చూసి చెత్త ఎలా ఉందో దీనే ఎవరైనా పెద్దలు ఎవరైనా చూసి డంపింగ్ యార్డ్ పెడితే బాగుంటుంది. డంపింగ్ యార్డు సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రైవేటు స్థలం కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నా ఆ వ్యవహారం కొలికి రాకపోవడం వల్లే రోజువారీ వ్యర్థాల తొలగింపు ఇబ్బందిగా మారిందని అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు నేడు కేరళను తాకుతాయని భారత వాతావరణ కేంద్రం ఐఎండీ అంచనా వేస్తోంది. లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. రాబోయే 3 లేదా 4 రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రెమాల్ తుపాను తర్వాత భానుడు ఉగ్రరూపం దాల్చడంతో 2 రోజులుగా తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు పగటి ఉష్ణోగ్రతలతో పోటీ పడుతున్నాయి. వేడి, ఒక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. విశాఖలో బుధవారం ఉదయం 7 గంటలకే ఉష్ణోగ్రత 30 డిగ్రీలు దాటింది. ఒంగోలులో అత్యధికంగా 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.